మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే డైరెక్టర్ వచ్చేసి జూలియన్ స్కెలబల్. సో రన్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 30 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే మిస్టరీ డ్రామా థ్రిల్లర్ లాగా అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీగా ఉంది. హాలీవుడ్లో ఫేమస్ యాక్టర్స్ ఉన్నా కూడా కొన్ని మూవీస్ స్టోరీతో కనెక్ట్ అవుతాయి, కొన్ని మూవీస్ కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే కూడా అలాంటి డిఫరెంట్ అటెంప్ట్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఈ స్టోరీ 2 టైమ్ లైన్స్లో రన్ అవుతుంది. ఒక సైడ్లో డాంటే అలిగిరి తన లెజెండరీ వర్క్ ద డివైన్ కామెడీ క్రియేట్ చేస్తున్న పీరియడ్ చూపిస్తారు. ఇంకో సైడ్లో ప్రెజెంట్ టైంలో రైటర్ నిక్ టార్చెస్కి డాంటే ఒరిజినల్ హ్యాండ్ రిటన్ మనస్క్రిప్ట్ దొరుకుతుంది. సో మనస్క్రిప్ట్ అంటే ఇది ఓల్డ్ టైమ్స్లో ఆకుల మీద రాసిన ఒక చరిత్ర గైస్. ఈ ఆకులు అయితే పచ్చి చెట్టు మీద నుంచి అయితే దొరుకుతాయి. సో ఇదైతే దొరుకుతుంది. దాని చుట్టూ మాఫియా, క్రైమ్, అబ్సెషన్, లవ్ అండ్ మిస్టరీ స్టార్ట్ అవుతాయి. సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. హానెస్ట్గా చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని హిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ మిక్స్ చేయడం యూనిక్ ఐడియా. కానీ ఎగ్జిక్యూషన్ కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉంటుంది. స్టోరీ అర్థం చేసుకోవడానికి పేషెన్స్ కావాలి. ఫాస్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీలో బిగ్ స్టార్ క్యాస్ట్ అయితే ఉంది గైస్. ఆస్కర్ ఇసక్, గెర్డర్ బట్లర్, గాల్ డాటోట్, ఏ పికానో లాంటి యాక్టర్స్ ఉన్నారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. ఆస్కర్ ఇసక్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంది. సో సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్గా ఉంది. హిస్టారిక్ ప్లస్ మోటర్ వాల్ కాంబినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో నరేషన్ గైస్. మొత్తం స్లోగా అయితే నరేషన్ వస్తుంది. సో టైమ్ లైన్ చేంజెస్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఎమోషనల్ కనెక్షన్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. రన్ టైం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్టిస్టిక్ మూడ్ని క్రియేట్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఓల్డ్ ఇటలీ అట్మాస్ఫియర్ అండ్ డార్క్ డ్రీమ్ క్రైమ్స్ వాళ్ళని స్టైలిష్గా చూపించారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం పర్ఫెక్ట్ మూవీ అయితే కాదు గైస్. వైలెన్స్, క్రైమ్ థీమ్స్, అడల్ట్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో మెచ్యూర్ ఆడియన్స్కి అయితే బెటర్. సో మీరు స్లో మిస్టరీ మూవీస్, ఆర్టిస్టిక్ సినిమా, హిస్టారికల్ డ్రామాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ట్రై చేయొచ్చు. సో మీకు ఫాస్ట్ థ్రిల్లర్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే స్కిప్ చేయడం బెటర్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే ఒక డిఫరెంట్ ఐడియాతో వచ్చిన ఆర్టిస్టిక్ క్రైమ్ డ్రామా. క్యాస్ట్ అండ్ విజువల్స్ బాగుంటాయి, కానీ స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో డిఫరెంట్ సినిమా లవర్స్కి అయితే ఒకసారి చూడొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.